ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? భిక్షమయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? త్రిపురారం మండలం, త్రిపురారం గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రైతుకు రుణమాఫీ అన్నాడు, అవి పూర్తిగా ఇవ్వలేదు. ఈ రైతు భరోసా అన్నారు, రైతు భరోసా 3 ఎకరాల వరకు వేసిండు, అవి కూడా కొందరికి పడ్డాయి, కొందరికి పడలే. ఈ 6 పథకాలు అన్న దాంట్లో ఒక ఈ ఫ్రీ బస్సులు అనేది ఒకటి అయింది. ఆ గ్యాస్ అన్నారు, గ్యాస్ కొందరికి పడ్డది, కొందరికి పడలేదు. రేషన్ కార్డులు అన్నారు, అవి ఇంతవరకు లేదు. ఈ లేనోళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు లేక చాలా ఇబ్బందులు, ప్రైవేట్ హాస్పిటల్ పోయి వాళ్ళకు జేబు దులుపుకొని రావాల్సి వస్తుంది. మరి ఇక రైతుకు మటుకు చాలా ఇప్పుడు బోనస్ అన్నారు, అవి కొంతవరకు వేసారు. ఇప్పుడు 3 నెలలు అయింది ఒడ్లు కాంటేసి, ఇంతవరకు ఆ బోనస్లు పడలేదు. మెయిన్ రైతుకు మటుకు అసలు ఉపయోగం లేకుండా అవుతుంది. ఈ రుణమాఫీ ఇస్తే కొంతవరకు ఇప్పుడు వడ్డీలు పెరిగిపోయినాయి బ్యాంకులలో, అవన్నీ చేయకపోతే రైతు తట్టుకునే పరిస్థితి లేరు. గిట్టుబాటు రేటు అంటుండు, అవి సరిగా రావట్లేదు. మరి ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇవి అన్నారు, అవి లేవు. ఈ 6 పథకాలలో ఒక 3 ఆయన చేసింది. మెయిన్ రైతుకు చాలా లాస్ ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? చేసిండు ఆయన అన్నయ్య కొంతవరకు చెప్పినవి చేసిండు, చెప్పని చేసిండు. కొంతవరకు కొంచెం మంచిగానే ఉంది అప్పటి వరకు. ఈయన చెప్పినవి అసలు ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, వాళ్ళు నేను 3 నెలల్లో వేస్తా అన్నాడు, ఏదైనా పథకాలు అమలు చేస్తా అన్నాడు. ఇంతవరకు ఏ పథకాలు సరిగా పూర్తి చేయలేకపోతుండు. టైం కానీ మెయిన్ రైతుని చూస్తే బాగుంటుంది. ఇప్పుడు రైతు అప్లపాలు అవుతుండు, గిట్టుబాటు ధర లేక ఎరువులు, పురుగు మందులు విపరీతంగా పెరిగినాయి. నీళ్లు టైంకు అందియక పొలాలు ఎండిపోతున్నాయి. మెయిన్ రైతు ఇబ్బంది బాగా పడుతుండు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? సార్ అవలే సార్, మాది ఈటూరు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. గ్రామం, మండలం? గ్రామం నాగారం అండి. నాగారం గ్రామం, ఈటూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన నాకు నచ్చలేదు సార్. దేని గురించి అంటే ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు, అది లేదు. ఈ నీళ్ళు ఒకటి వద్దన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వద్దన్న కూడా వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు. చాలా వర్షాలు ఎండిపోతున్నాయి. మరి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఏ విధంగా అందుతుంది అంటారు గ్రామాల ప్రజలకి? సార్ అది గ్యారెంటీలు 6 గ్యారెంటీలో ఉంది. ఒక ఇది 200 యూనిట్లకి అది ఒకటి ఇచ్చిండు. ఈ ఆధార్ కార్డు సరిగా ఇవ్వలేదు. 4,000 పెన్షన్ ఇస్తాడు, అది ఇవ్వలేదు. చాలా అన్ని మోసం చేసింది సార్, ఇన్నిట్లో మోసం ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ కేసీఆర్ ప్రభుత్వం ఆయనది వద్దన్నా కూడా చెర్లలో గడ్డి పుట్టింది, పొలాలలో గడ్డి పుట్టింది, వందూరులో నీళ్లు ఆగక వద్దన్నా కూడా వచ్చినాయి. కేసీఆర్ చేసిన పనులు 2 మంచి ఉన్నాయి. ఏంటంటే ఈ నీళ్ళు ఒకటి, ఈ కరెంట్ ఒకటి, ఆ పనులు 2 మాత్రం మంచి చేసింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు గురవాచారి సార్. ఏం చేస్తుంటారు సార్? సార్ నాకు సమాచార శాఖ ఆయన పేరు. గ్రామం, మండలం? గ్రామం, మండలం పెద్దతండ, ఖమ్మం రూరల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి? పాలన అంటే బాగానే ఉంది కానండి, రైతులకి కొద్దిగా కార్యక్రమాలు అన్నీ లేట్ అవుతాయి. వాళ్ళు రైతులను ఆదుకుంటే నీళ్లు కానీ అసలు ఏదైనా రాట్ల కాలువ రాట్ల. మీ గ్రామంలో కాలువ రావట్లేదు. రైతు బంధు ఒకసారి వేయలేదు, మొన్న కొంతమందికి వేసింది, కొంతమందికి పన్నాయి అన్నాం. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి వేసేది, అది ఎన్ని ఎకరాలైనా ఇచ్చేది. ఇట్ట కొలతలు ఈ 6 ఎకరం, 1/4 ఎకరం అనుకుంటే ఉండేది, అట్టుండేది. అదొకటి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే చేశారు కానీ పార్టీ వేరు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సమస్య అమ్మా? చెప్పండి. మీ పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తారమ్మా? కిరాణా షాపు. గ్రామం, మండలం? మా గ్రామం మోతే, జిల్లా సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం లేదండి, గవర్నమెంట్ ఇల్లు ఇస్తా అన్నాడు, ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు. స్త్రీలకు 2,500 ఇస్తా అన్నారు, అవి ఇవ్వలేదు. రైతు బంధు కూడా వేస్తా అన్నారు, ఇవ్వలేదు. బస్సు గిట్లా ఫ్రీ పెట్టిండు కానీ గ్యాస్ ఫ్రీ పెట్టిండ్రు, కరెంటు ఫ్రీ పెట్టారు. మంచిగా ఉంది. ఇల్లు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇల్లు స్త్రీలకు 2,500 వేయాలి. ఇందిరా మిల్లులు
నెలకి డబ్బులు ఇల్లు ఇవ్వటం కారణం 25,000 ఇచ్చిన ఒకటే ఇవ్వకుండా ఒకటే కానీ గవర్నమెంట్ ఇళ్ళ కోసం చాలా మంది చూస్తున్నారు అట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారు చేసిండ్రు కానీ రైతు బంధువు అన్ని వేసారు, అన్ని చేసిండ్రు, ఈయన చేయట్లేరు అని అంటుండ్రు రేవంత్ రెడ్డి. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు సాలమ్మండి. గ్రామం మండలం? గ్రామం ఆత్మకూరు, మండలం కూడా ఆత్మకూరే. ఏం చేస్తారమ్మా? కూలినాల పని చేస్తామండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? శ్రీమతి రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తుండ్రు. ఒకేసారి 2 లక్షల రూపాయలు మాఫీ చేసిండు, ఫ్రీ బస్సు పెట్టిండు. ఇప్పుడు వృద్ధా పింఛన్లు కాపులోన్లు ఇస్తుండు. కానీ చెర్లల్లో ఇండ్లు మునిగితే ఆయన ఇండ్లు కూలగొట్టినందుకు ఆయన మంచోడు కాదని అంటారు. మరి ఆ వరదలు వచ్చి ఇండ్లు కూలిపోతున్నాయి అని ఆయన కూడా మంచి పని చేసిండు. కానీ నచ్చనాలకు ఆయన ఏం చేయట్లేడు, మాకు ఏమి ఇవ్వట్లేడు అని ఆయన మీద పగదాల్చుతారు. అంతవరకే అండి, మంచిగానే ఉంది ఆయనది కూడా. ఏముంది, ఆయన ఏం ఇబ్బంది ఏం పెట్టట్లేడు, ఆయన మంచి పనులే చేస్తుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన కూడా కొంచెం మంచి పనులే చేసిండని, ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయనకు ఓటు వేయలేదు. ఎన్నిసార్లు ఆయన వెళ్తాడా ప్రభుత్వం? ఒకసారి ఆయనను తీసేయాలని తీసేసారు, అంతవరకే. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శివయ్య అండి. ఏం చేస్తుంటారు సార్? నా పొలం వ్యవసాయమే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది మరి నాకు రుణమాఫీ పడలా ఇంతవరకు. మామూలుగా ఏం లేవు. రైతు బంధు అని చెప్పి 4 వేసారు కానీ గ్రామం నూతనకల్లు మండలం ఎడవెల్లి పడలా ఇంతవరకు డబ్బులు. మరి అది ఏం చేయాలి? పడలా మాకు రైతు భరోసా. నాకు 3 ఎకరాల ఉంది, అయినా రూపాయి పడలా ఇంతవరకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం పడినాయండి, కేసీఆర్లో పడినాయి, మామూలుగా మూలి పడినాయి, మన మూలి కూడా డబ్బులు నాకు పడినాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. నమస్తే. మీ పేరు సార్? మల్లయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. గ్రామం మండలం? నూతనకల్ మండలం, గ్రామం ఎర్రవాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ డబ్బులు పోతున్నాయి, వ్యతిరేకత మూట కట్టుకుంటున్నాం. డబ్బులు అయితే పోతున్నాయి, 3 ఎకరాలన్నర వరకు వచ్చేసినాయి. రైతు బంధు వచ్చినాయి, అన్ని బాగానే వచ్చినాయి. 10 సంవత్సరాల కేసీఆర్ చేయని ఆయన రుణమాఫీ చేసిండు. 2 లక్షల లోపలకు అందరికీ అయినాయి, కొంతమంది కాకపోవచ్చు. కానీ డబ్బులు అయితే పోతున్నాయి, గవర్నమెంట్ నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన అంటే కొన్ని కాడ ఇచ్చి 2 లక్షల రూపాయలు ఆయన 10 సంవత్సరాలు చేయలే. వాస్తవానికి నిజం చెప్పాలంటే మాది ఏ పార్టీ కాదు కానీ 1 లక్ష రూపాయలు అన్నాడు. 1 లక్ష రూపాయలలో 60-70 వేల వరకు అయినాయి, తదిమే కాలే. 2 లక్షల లోపలే మొత్తం అయినాయి. థ్యాంక్ యూ సార్. ఓకే.